ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్ట్ 2 రోజుల్లోనే ముగిసిపోయింది. పూర్తిగా బౌలర్స్ డామినేషన్ నడిచిన ఈ మ్యాచ్ బ్యాటర్స్కు పీడకలగా మిగిలింది. మొదటి రోజు ఏకంగా 20 వికెట్లు కుప్పకూలితే రెండో రోజు కూడా 16 వికెట్లు పడ్డాయి. 2 రోజుల వ్యవధిలోనే 36 వికెట్లు పడడంతో ఈ పిచ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే భారత్ లో స్పిన్ ట్రాక్ల కారణంగా ఇలా 2-3 రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోతే టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందని నానా వాగుడు వాగే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు ఇప్పుడు మాత్రం ఎలాంటి కామెంట్ చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా, ఇండియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ 2.5 రోజుల్లోనే ముగిసిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఆ సమయంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందని, అసలు ఫస్ట్ రోజు నుంచే బాల్ స్పిన్ అవ్వడం ఏంటని మండిపడ్డారు. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై 2 రోజుల్లోని మ్యాచ్ పూర్తయినప్పటికీ ఎవ్వరూ నోరు మెదపడం లేదు. ఈ క్రమంలో ఇలా ద్వంద్వ వైఖరి ప్రదర్శించే మాజీ ఆటగాళ్లపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారిని ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. పేస్ కరుకులించే పిచ్లపై 2 రోజుల్లో మ్యాచ్ ముగిసినా ఏం పర్వాలేదా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఇలాగే యాషెస్ సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ కూడా 2 రోజుల్లోనే ముగియగా అప్పుడు కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. భారత్ లో పిచ్లు టెస్ట్ క్రికెట్ కు ప్రమాదకరమని అభివర్ణించిన నోర్లు ఇప్పుడు ఎందుకు మోగపోయాయని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ పూర్తయ్యాక ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఈ పిచ్ పై అసహనం వ్యక్తం చేశాడు. పిచ్ ఏకపక్షంగా బౌలర్లకు సహకరించడం సరికాదని, ఈ చెత్త పిచ్ కారణంగానే ఓటమి పాలయ్యామని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం ఈ పిచ్ ను నిందించాడు. ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లోనే ముగిసిపోవడం ఖచ్చితంగా సరైన విషయం కాదు. కానీ మనం దాన్ని మార్చలేం. ఇదే గనుక ప్రపంచంలో మరెక్కడైనా జరుగుంటే దానిపై పెద్ద రచ్చే జరిగేదని బెన్ స్టోక్స్ బదులిచ్చాడు.